హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు 10,000. సో మొత్తానికి వాళ్ళు మనం దిల్సుఖ్ నగర్లోని న్యూ చైతన్య జూనియర్ కాలేజ్లో ఉన్నాం. అండ్ ఇక్కడ గర్ల్స్ చూస్తే మన 10,000లో ఎనర్జీగా పార్టిసిపేట్ అని రెడీగా ఉన్నారు. అండ్ 6 క్వశ్చన్స్కి ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్తే మరి 1,680 రూపాయలు ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మరి నాకైతే కంపల్సరీ ఇవ్వాలి మరి 1680 గెలుచుకొని మరి కరెక్ట్గా సమాధానాలు చెప్పేటట్టు నాకు అనిపిస్తుంది. సో మరి ఇక్కడ చెప్తారా లేదో తెలుసుకుందాం. అండ్ మధ్య మధ్యలో యాక్టివిటీస్ కూడా చేయాలి. ఎస్ మరి అందరు రెడీనా? ఒకసారి గట్టిగా హాయ్. వావ్, వీళ్ళు హాయ్ అంటే హాయ్ బాయ్ అన్నట్టు విధంగా చెప్తున్నారు. సో గట్టిగా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. హాయ్. ఎస్, ఇది చాలు ఈ వాయిస్ బేస్కి. సో ఎనీవే మన గేమ్ కాన్సెప్ట్ ఒకసారి చెప్పమంటారా? వావ్, వీళ్ళు అసలు ఒక్కసారి కూడా అసలుకి నువ్వు చెప్పుకో, నువ్వు ఏదైనా చేసుకో కానీ మేము వింటాం పోతాం అనేటట్టున్నారు వీళ్ళు. సో ఎనీవే మీరు వద్దన్నా చెప్పాలన్నా మేము చెప్పాలి కాబట్టి మన గేమ్ వచ్చేసి 10 to 1000 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కార్డుగా సమాధానం చెప్తే మన 10,000లో విన్ కావచ్చు. అండ్ 1680 రూపీస్ గెలుచుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 అండ్ 6th 1000. వెనకాల నుండి వీళ్ళు ఇస్తారో లేదో తెలియదే అని అంటుంది అమ్మాయి. వీళ్ళు ఇచ్చేటట్టు లేరులే కానీ ఇదంతా ఏదో మామూలు అన్నట్టే ఉంది. సో ఎనీవే మేము డబ్బులు ఇవ్వడానికే వచ్చాం. అండ్ టెన్షన్ ఎవరు ఏం పడబాకండి. సో తోసుకోబాకండి ముందు నువ్వు అని. అండ్ ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది కాన్సెప్ట్. సార్ చెప్తావు 5th క్వశ్చన్కి ఎంత? 500. అమ్మాయి బతికించావు. సో ఎనీవే చిన్నగా చెప్పినా కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్పింది. సో నీ పేరు చెప్తావు? మల్లిక. వెరీ గుడ్ మల్లిక. నువ్వు ఏం చేస్తుంటావు మల్లిక? ఎంఈసీ ఫస్ట్ ఇయర్. సో మన గేమ్ కాన్సెప్ట్ అర్థమైపోయింది. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే మన 10,000లో విన్ కావచ్చు. అండ్ 1680 రూపీస్ గెలుచుకోవచ్చు సరదాగా. సో టెన్షన్ ఏం లేకుండా నేను అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఆల్రెడీ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మరి రెడీనా? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. భద్రా మూవీలో హీరో ఎవరు? రవితేజ. సార్ గడియా క్లాప్స్ కొట్టండి. రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, యా ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మనవి. యా భద్రా మూవీలో హీరో ఎవరంటే రవితేజ. అండ్ తర్వాత హీరోయిన్ కూడా అడుగుతాను. అండ్ ఓకేనా? అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ యూ వాట్. అండ్ సెకండ్ క్వశ్చన్కి 20, అండ్ థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 అండ్ 6,000. సో సైమిల్టేనియస్గా ఏ నోట్స్ ఉంటాయి ఆ నోట్స్ ప్రకారం మన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 10, 20, 50, 100, 500 అండ్ 1000. ఓకేనా? యా మల్లిక, నువ్వు కొద్దిగా ముందుకు రా మల్లిక. టెన్షన్ ఏం పడబాకు. ఇప్పుడు అయిపోయింది కదా భద్రా మూవీలో హీరో అంటే చెప్పేసి అంత రిలాక్స్ కూల్. సో మరి ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కార్డ్గా సమాధానం చెప్తే మన 10,000లో విన్ కావచ్చు. అండ్ 1,680 రూపాయలు గెలుచుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? అమ్మ దానికి కూడా టెన్షన్గా చెప్తున్నావు కదా. సో అమ్మ ఓకే అని అంటది. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఆడదాం అనుకున్నాను. భద్రా మూవీలో హీరోయిన్ పేరేంటి? తెలీదా? అబ్బా నిజాయితీ గొప్ప. సో చాలా సింపుల్ ఆన్సర్ అది. భద్రా మూవీలో హీరోయిన్ ఎవరికైనా తెలుసా? మీరా జాస్మిన్. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి గడియా క్లాస్ కొట్టండి. మొత్తానికి సెకండ్ ఆప్షనల్ క్వశ్చన్ కింద వెళ్ళిపోయింది. అండ్ ఆప్షనల్ క్వశ్చన్ కాబట్టి 10 రూపీస్. సో ఆప్షనల్ క్వశ్చన్ ఎవరికైనా తెలియకపోతే అది ఎవరికి చెప్పినా వాళ్ళకి 10 రూపీస్ ఇస్తాను. సో ఎస్, మళ్ళీ నీకు 6 క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తాను నీతో, ఎందుకంటే నువ్వు ఆప్షనల్ క్వశ్చన్ సమాధానం చెప్పావు. అండ్ 6 క్వశ్చన్స్ కార్డుగా సమాధానం చెప్తే మళ్ళీ నీకు కూడా 1680. అండ్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 అండ్ 6,000. సో ఎన్నిసార్లు చెప్తావు కానీ ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతావు. అంతేనా? ఇందాక నుండి చెప్తూనే ఉన్నాగా, మాకు అర్థమైంది, అందుకనే కదా ముందుకు వచ్చింది అని అంటుంది. సో నువ్వు ముందుకు వస్తావా? యా నీ పేరు మళ్ళీ చెప్పు. సుప్రజ. యా సుప్రజ. నీ హాబీస్ చెప్తావా? వాచింగ్ టీవీ. నెక్స్ట్ ప్లేయింగ్ షటిల్ అండ్ ఈటింగ్ 4 times. అలాంటి ఏం లేదా? ఓకే, అలాంటి ఏం లేదంట సుప్రజ. సుప్రజ, నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ రీచ్ అయిపోయింది. సో సరదాగా నేను క్వశ్చన్స్ అడుగుతా, డబ్బులు ఇస్తా, అంతా పక్కన పెడితే యాక్టివిటీ ఏమైనా చేస్తా? పాటలు కానీ డైలాగ్ కానీ సంథింగ్. యా అదేం వద్దా? డబ్బులు కానీ ఇలాంటివి పెట్టబాకని అంటావు, అంతేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీనా? ఓకేనా? యా భద్రా మూవీకి డైరెక్టర్. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి గడియా క్లాస్ కొట్టండి. ఆ మొత్తానికి మనం కానీ హింట్ ఇవ్వకపోతే అసలు చెప్పేటట్లేదు. సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ అని వీళ్ళకి అందరికీ అర్థమైపోయింది. సింపుల్ క్వశ్చన్సా హార్డ్ అయ్యేవి? అబ్బా నువ్వేం అసలు ఇంత సింపుల్ క్వశ్చన్స్ అంటున్నారు వీళ్ళ మొహం మీద చేయబట్టి. ఎస్, మరి యాక్టివిటీ చేయమంటే ఇక్కడ చేయట్లేదు ఎనీవే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కార్డుగా సమాధానం చెప్పి ఇగో 10 రూపీస్ అండ్ పక్క నుండి చెప్పేశారు. నో ప్రాబ్లం, ఇలాంటి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఈసారి అయితే చెప్పకండి ఎవరు, ఎందుకంటే ఒకవేళ తెలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారు. ఎస్ సుప్రజ, నీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అండ్ 10 రూపీస్ వచ్చేసి. అండ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కార్డుగా సమాధానం చెప్తే మన 10,000లో విన్ కావచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళి సరదాగా ఏమైనా యాక్టివిటీ చేస్తా? వెరీ గుడ్. అండ్ కాటుక కళ్ళతో అంటావు. వెరీ గుడ్, పెట్టండి కాటుక. కళ్ళని చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతన్నాన్ని చూసానే అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే
ఇదే నా ప్రేమంటే మరి. సార్ గడిగా క్లాస్ కొట్టండి అండ్ మొత్తానికి సూపర్ సాంగ్. అండ్ ఇది మిస్టర్ పర్ఫెక్ట్ ఉండే కదా, ఇది మిర్చి నుండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అండ్ రిమైనింగ్ నీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీవే సూపర్ సాంగ్ పడింది అండ్ సెకండ్ క్వశ్చన్కి 20. ఓకేనా? ఈ క్వశ్చన్ కడగాసామని చెప్తే నీకు 20 రూపీస్ వస్తాయి. సో మరి రెడీనా? బట్ టెన్షన్ పడుతున్నా, టెన్షన్ ఏం లేదు. నేను అడిగే చాలా సింపుల్ క్వశ్చన్. సో ఆ సింపుల్ క్వశ్చన్ కడగాసామని చెప్తే నువ్వు 20 విన్ కావచ్చు. అండ్ నీ ఫ్యాన్ మహేష్ బాబు అన్నావు కదా, మహేష్ బాబు అన్నావు కాబట్టి మహేష్ బాబు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? రాజ్ కుమార్. సో ఒకసారి గడిగా క్లాస్ కొట్టండి, రైట్ ఆన్సర్. అండ్ మొత్తానికి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమానం చెప్పింది. అండ్ ఇప్పటికే 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇక 30 రూపీస్ అంటే ఇంక ఇస్తున్నా, టెన్షన్ ఏం పడబాకు. నువ్వు ఇవ్వక ముందుగా 30 రూపీస్ ఎందుకు అంటున్నావు? సెకండ్ క్వశ్చన్కి 20 అండ్ మొత్తం ఎంత వచ్చాయి నీకు? 2 క్వశ్చన్స్ అయిపోయి 40. ఎస్, ఇందాక ఆప్షనల్ క్వశ్చన్కి 10 అండ్ ఇప్పుడు 30. 40 రూపీస్ వచ్చేసి సుప్రజాకి. అండ్ రిమైనింగ్ ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కడగా సమానం చెప్తే మరి 10 మరి 1680 గెలుచుకోవచ్చు. అండ్ మూడో క్వశ్చన్కి 50 రూపీస్. ఓకేనా? ఈ క్వశ్చన్ కడగా సమానం చెప్తే 80 రూపీస్ వస్తాయి నీకు, అంటే 90 దాకా 90 రూపీస్ వచ్చేస్తే. అండ్ 4th 100, 5th 500 అండ్ 6th 1000. సో ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు 1680 రూపీస్ గెలుచుకోవచ్చు, 1680 రూపాయలు. సో సింపుల్ క్వశ్చన్స్ నీకు ఆల్రెడీ అర్థమైపోయి. సో అవి కూడా మేము హింట్ ఇచ్చి చెప్పాల్సి వస్తుంది మీతో. ఎనీవే నో ప్రాబ్లం, చెప్పడానికే ఉన్నాం. అండ్ మా దగ్గరికి చాలా డబ్బులు ఉన్నాయి, సో డబ్బులు ఇవ్వడానికి వచ్చాం. సో మరి మధ్యలో పాటలే కాదు, డైలాగులే కాదు, మీకు ఏ యాక్టివిటీస్ వస్తే అవి చేయొచ్చు. అండ్ మధ్యలో మరి మంచిగా మూవీస్లో డైలాగ్స్ ఉంటాయి. ఈ మధ్య చాలా డైలాగులు, వీలైతే ప్రేమిద్దంటే పోయేదేంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అలాంటి డైలాగులు చెప్పచ్చు. సో టెన్షన్ ఏం లేకుండా చిన్నవి చెప్పొచ్చు. డైలాగులు అంటే పెద్ద నరకటం మొదలు పెడితే అలాంటి డైలాగులు అవసరం లేదు. చిన్న మీకు ఏది వస్తే అది చెప్పండి, టెన్షన్ పడబాకండి. అండ్ ఎస్, మూడో క్వశ్చన్కి వెళ్ళిపోదా? మూడో క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుతా. ఆ క్వశ్చన్ కడగాసామని చెప్తున్నా 20 విన్ కావచ్చు. అండ్ భద్ర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కౌంట్ డౌన్ స్టార్ట్. 1. నువ్వు 20 లెక్క పెట్టినా నేనైతే చెప్పను, నాకైతే తెలియదు అన్నట్లు చూస్తుంది. సో నాకు అర్థమైపోయింది, అందుకనే ఏదో లెక్క పెట్టాలి కాబట్టి లెక్క పెట్టేసాం. సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. భద్ర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇప్పటిదాకా డైరెక్టర్ అడిగేసాం, హీరో అడిగేసాం, హీరోయిన్ అడిగేసాం. సో మరి డైరెక్టర్ ఎనీవన్ నోస్? ఎవరికైనా తెలుసా? నీ పేరు చెప్తావా ఫస్ట్? అనుష. దానికి ఆన్సర్ తెలుసా నీకు? కొద్దిగా గట్టిగా చెప్తావా? దేవిశ్రీ ప్రసాద్. ఎస్, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. మొత్తానికి దానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పింది. ఎనీవే సుప్రజ, నీకు 2 క్వశ్చన్స్ అయిపోయా. మూడో క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పింది. సింపుల్ ఆన్సర్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఇది కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు 50 రూపీస్ వచ్చాయి. అండ్ ఛాన్స్ పోగొట్టుకున్నావు. అండ్ ఇక్కడ చెప్పేసింది ఆప్షనల్ క్వశ్చన్ కింద. అండ్ యూ గాట్ 10 రూపీస్. మళ్ళీ నీ పేరు చెప్తావా? అనుష. వెరీ గుడ్. అండ్ ఇంకా నీకు మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే మరి 10,000లో 1680 గెలుచుకోవచ్చు. సో సరదాగా ఏమైనా యాక్టివిటీ చేస్తా క్వశ్చన్స్కి వెళ్ళే ముందు. ఓకేనా? సాంగ్ పడతా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి, ఆహా సిగ్గెంతో చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ? ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగాబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. ఓకేనా? అనుష సూపర్గా పాడింది. అండ్ మధ్యలో చెట్టు చుట్టూ అని ఎవరో పాడుతున్నారు ఇందా నుండి. చెట్టు చుట్టూ కాదమ్మా, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వీళ్ళు, చెట్టు చుట్టూ చెట్టెక్కా అని. ఎనీవే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నుండి సూపర్ సాంగ్ పాడారు. ఎనీవే అనుష సూపర్గా పాడా. అండ్ నీకు మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే మన 10,000లో 1680 గెలుచుకోవచ్చు. సో మరి నీకు ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు సరదాగా ఒక బ్రేక్ తీసుకుందాం. 1, 2, 3. వెల్కమ్ బ్యాక్ టు 10,000. సో చూసారు కదా మన 10,000లో చిన్న క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి మరి డబ్బులు గెలుచుకుంటున్నారు. మొత్తానికి అయితే 6 క్వశ్చన్స్ ఎవరు సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ అనుష ఉంది. సో అనుష మరి 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 10,000లో 1680 గెలుచుకుంటుందో లేదో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడే మరి మంచి పాట పాడింది. అనుష వెళ్ళిపోదాం క్వశ్చన్స్లోకి? ఇంటికి కాదు, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అనగానే వీళ్ళకి ఇంటికి గుర్తు వస్తుంది, ఎందుకంటే టైం అయిపోయింది కదా, అందులో ఇంటికి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోదాం అంటే గేమ్లోకి ఎవరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోబాకండి. మరి ఫస్ట్ క్వశ్చన్కి రెడీనా? కొత్త బంగారు లోకం మూవీకి హీరో ఎవరు? వరుణ్ సందేశ్. బా
ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగి అసలు అది పెద్ద క్వశ్చన్ అంటున్నారు అంటే ఒకసారి రెడీగా క్లాస్ కొట్టండి ప్లీజ్. రైట్ ఆన్సర్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కార్డ్గా సమాన్ చెప్పి నీకు 10 రూపీస్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఇందాక ఆప్షనల్ క్వశ్చన్కి వచ్చేసా అండ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కార్డ్గా సమాన్ చెప్పి మన 10 విన్ కావచ్చు అండ్ 1680 గెలుచుకోవచ్చు. సో అందరికి అర్థమైపోయింది ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు నువ్వు మళ్ళీ పెద్ద దానికి క్వశ్చన్లు అన్నట్టు ఇందాక నుండి మమ్మల్ని టెన్షన్ పెట్టించా ఉంటున్నావు. సో అందుకని ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఎవరు టెన్షన్ పడవకండి. అండ్ మీకు నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అండ్ డబ్బులు కూడా మీరు గెలుచుకోవాలి కంపల్సరీ. అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నా ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకేనా? యా నువ్వు టైం వేస్ట్ చేయకుండా నువ్వు నన్ను క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు ఇవ్వనంటుంది అనుష. ఎందుకంటే నువ్వు జోకులు ఏమైనా ఉంటే తర్వాత నాకు డబ్బులు అయిపోయిన తర్వాత అంటుంది నీకు డబ్బులు ఇస్తాను, టెన్షన్ ఏం పడబాకు అనుష. ఓకేనా? ఓకే అండ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కార్డ్గా సామని చెప్తే విన్ కావచ్చు అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్. ఓకేనా? యా మంచి పాట పాడే ఇందాక. సో మరి అనుష అలాగే చాలా మంది ఇక్కడ అందరూ యాక్టివిటీస్ చేయాలి. ఇందాక ఎవరు డైలాగ్ కూడా చెప్తా ఉన్నారు, మీ దగ్గరకు వచ్చేస్తాను డైలాగ్ కూడా చెప్పొచ్చు. అనుష నా సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్. యా కొత్త బంగారులో ఒక మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్. శ్రీకాంత్ ఎవరు? శ్రీకాంత్ అడ్డాల. ఓ శ్రీకాంత్ అడ్డాలి. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి రెడీగా క్లాస్ కొట్టండి. మొత్తానికి కార్డుగా సమానం చెప్పింది అమ్మయ్య. మొత్తానికి గెలిపించానా? మిమ్మల్ని గెలిపించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీకేం తెలుసు? డబ్బులు ఇవ్వలేక, క్వశ్చన్స్ అడగలేక, మీరు క్వశ్చన్స్ చెప్పలేక నేను క్వశ్చన్స్ ఆన్సర్లు హింట్ ఇస్తున్నాను వీళ్ళకి. ఎనివే గడియా క్లాప్స్ కొట్టండి. ఇస్ రైట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ కార్డుగా సమానం చెప్పింది. యూ గాట్ 20 రూపీస్ ఫర్ సెకండ్ క్వశ్చన్ అనుష. అమ్మయ్య అంతేనా? ఆహా అబ్బా వీళ్ళు మేము చెప్పపోయినా చెప్పిస్తున్నారు, వీళ్ళు ఎంత గ్రేట్ అని అనుకుంటుంది అనుష. సరదాగా ఇంకో పాట కానీ డైలాగ్ కానీ సంథింగ్ జోక్ కానీ ఎనీ డ్యాన్స్ కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే అండి ఎవరైనా చేయొచ్చు. సో అనుష నీకు ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కార్డుగా సంబంధించి చెప్తున్నారు 10 విన్ కావచ్చు. అండ్ నీకు మూడో క్వశ్చన్ 50 రూపీస్ క్వశ్చన్. సో నీకు థర్డ్ క్వశ్చన్ అడిగే ముందు సరదాగా ఇక్కడ ఎవరైనా యాక్టివిటీ చేస్తారు తెలుసుకుందాం. ఇందాక ఎవరో డైలాగ్ చెప్తాను ఇద్దరు. ఓకేనా? మీ పేర్లు చెప్తారా? స్వప్న. స్వప్న, సాగరిక. సాగరిక వెరీ గుడ్. సాగరిక అండ్ స్వప్న ఇప్పుడు ఏ డైలాగ్ చెప్తున్నారు ఇద్దరు కలిసి? దూకుల్లో. ఓకే మహేష్ బాబు డైలాగా. ఓకే కమాన్ స్టార్ట్ చేయండి. అరే సాలా కళ్ళున్నాడు ముందే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. గట్టిగా క్లాస్ కొట్టండి. సూపర్ డైలాగ్ అండ్ దూకుడు మూవీ నుండి. యా నువ్వు ధమ్కి ఇస్తే భయపడటానికి ఎస్ తూతుమార్ గారిని అనుకున్నావే పోలీస్. ఎస్ ఇలాంటి డైలాగులు చాలా ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇంకా చాలా మంది ఎనర్జీగా మన 10 జోన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎస్ అనుష నీకు 2 క్వశ్చన్స్ అయిపోయాయి దగ్గరకు వచ్చేస్తే ఇందరూ టెన్షన్ పడుతున్నాడు, అటు వెళ్ళిపోయాడు మర్చిపోయాడు అనుకుని. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇంకా నీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కార్డుగా సమానం చెప్తాను 10 జోన్లో విన్ కావచ్చు. అండ్ మూడో క్వశ్చన్కి 50 రూపీస్. సో మరి రెడీనా? ఓకేనా? యా ఈ క్వశ్చన్ నువ్వు ఎలా 50 రూపీస్ గెలుచుకుంటావు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్. కొత్త బంగారులో ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒకసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే మొత్తానికి అనుష నీకు ఇది తెలీదా? తెలీదు కాబట్టి చెప్పలేదు, మళ్ళీ అడుగుతున్నావు ఏంటంట. ఓకే అండి ఎవరికైనా తెలుసా ఇది? మిక్కీ జమ్మి. ఒకసారి గడి ఆ క్లాస్ కొడతారా? ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ మొత్తానికి నీకు 10 రూపాయలు వచ్చేసాయి. ఓకేనా? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు 10 రూపీస్ వచ్చినందుకు? మెంటల్ ఎక్కిపోయిందంట ఎంత కాంపిటీషన్. 10 రూపాయలు ఇచ్చి ఇవన్నీ ఎందుకు అడుగుతావు అంట. ఓకే నీవే గప్చుప్ కూడా రాదంటుంది. సో నీకు డబ్బులు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర అండ్ డబ్బులు కూడా ఉన్నాయి. అండ్ 6 క్వశ్చన్స్ కార్డుగా సమానం చెప్తే నీకు 1680 అని ఆల్రెడీ చెప్పేసాను. ఇందరని మొత్తుకుంటూనే ఉన్నాం, మాకు కూడా తెలుసు. ఇంకా డబ్బు చెప్పడం ఆపి డబ్బులు అంట అంతేనా? యా ఫస్ట్ క్వశ్చన్కి 10 సెకండ్ క్వశ్చన్కి 20 అని ఎన్నిసార్లు చెప్తూ మాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా ఉంటుంది. యా ఓకేనా అనుష? ఫస్ట్ క్వశ్చన్ అడగమంట. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సౌమ్యనా? వెరీ గుడ్. సౌమ్య నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదా? ఓకే ఏమైనా యాక్టివిటీ చేస్తావు సరదా క్వశ్చన్స్కి వెళ్ళాము. ఓకేనా? అది యాక్టివిటీ చేసాము అనవసరం క్వశ్చన్స్ అంటున్నా. నేను యాక్టివిటీకి రెడీగా ఉన్నా అంటుంది. ఓకే కమాన్ ఏం చేస్తాను? సాంగ్. ఓకే కమాన్ ఒక్కదానివా ఇద్దరు కలిసి పడుతున్నారు? ఓకే వెరీ గుడ్. మరి ఫ్రెండ్ అని గుంజు నీ పేరు చెప్తావా? నిఖితానా? యా నిఖిత నువ్వు చిన్నగా ఇప్పుడు మీ పేరు చెప్పడానికి టెన్షన్ అవుతున్నారు అండ్ పాట పాడతారా అండ్ కాన్ఫిడెంట్గా పాడండి. ఆకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నెలకు జారి నాకై వచ్చావి, పొంగే నదిలా నన్నే మార్చాడే, చిన్ని గుండెల్లో నాలజడి రేపాడే, ఉక్కిరి బిక్కిరి అయినా నీ ఊహల జడిలో చికెలు గింతలు మొదలాయే ఇక నా ఒడిలో, నీ వల్లే నా సుకుమారం, నీ వల్లే నా ఏదో అయ్యింది వేళ ఇన్నాళ్ళు లేనిరా. ఏది పడిపోయారు లా లలా అంటున్నారు ఎందుకు కంటిన్యూ అయిపోయారు. అది కూడా కోరస్ కూడా ఇస్తున్నారు. ఇలా వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళే అయ్యేటట్టున్నారు. ఎనీవే సౌమ్య సూపర్గా పాడారు. ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. ఎస్ ఇంకా నీకు 6 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక. ఆప్షనల్ క్వశ్చన్ కార్డుగా సమానం చెప్పాను. ఈ 6 క్వశ్చన్స్ కార్డుగా సమానం చెప్తున్నాను 10 విన్ కావచ్చు అండ్ 1680 గెలుచుకోవచ్చు. సో ఓకేనా?
టెన్షన్ ఏం లేదు కదా. యా మూడో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నీకు ఎంత వస్తాయి చెప్పు. మీ ఎక్కడ 50, వింటున్నావు 50, 50. నువ్వేదో అరుస్తున్నావు మేమేదో వింటున్నావు కానీ ఇవన్నీ మాకెందుకు తెలుసానంటావు. 50, 50. 50-50 50-50 ఏంటి అంటే దాంట్లో కూడా 50-50 ఉంటుందా. సో ఎంత 50 రూపీసా? అది కూడా మీ ఫ్రెండ్ చెప్పిందా పక్క నుండి క్వశ్చన్ చెప్పినట్టు నువ్వే చెప్పినా. వెరీ గుడ్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే రెడీయా? ఎస్ రెడీ అంట. ఇందాక ఆల్రెడీ అడిగేశాను కొత్త బంగారు లోకంలో హీరో ఎవరని. సో ఇప్పుడు హీరోయిన్ ఎవరో చెప్పు. శ్వేతా బసుపస్. బా 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 గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం అయిపోయింది. అండ్ మన 10,000లో చూశారు కదా ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అడగాసామని చెప్తే డబ్బులు గెలుచుకోవచ్చు. సో ఆల్రెడీ అర్థమైపోయింది వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి వచ్చినట్లేదు, మాతోనే క్వశ్చన్ చెప్పించినట్టుంది. ఎందుకంటే అంత సింపుల్ క్వశ్చన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎస్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 అండ్ మరి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నాం. ఓకే. అండ్ రీసెంట్గా లాస్ట్ బాలకృష్ణ మూవీ ఏంటి? లెజెండ్. ఇంకేం చెప్పారు? ఇంకే ఉంటుందంట. ఓకే గట్టిగా క్లాప్ కొట్టండి. ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ వెనకాల నుండి గుస్సు అంటూనే ఉన్నారు. మనం ఎన్ని చెప్పినా వీళ్ళు మామూలుగా ఎవరు మాట వింటారు మనిషి మాట అసలు వినేటట్లేరు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి. అండ్ చెప్పకండి ఎందుకంటే మీకు కూడా డబ్బులు వస్తాయి. ఎందుకు మాకేమొద్దులే కానీ మీకు కుమ్మక్క ఏమంటారా? ఒకళ్ళు గెలిస్తే చాలు 16-80 వస్తాయి కదా, సగం పంచుకుంటే ఈ 10 రూపాయలు ఆప్షనల్ క్వశ్చన్ చెప్పి మాకెందుకు అని అనుకుంటున్నారు వీళ్ళు. చూసారు కదా ఇప్పటివరకు నేను అడిగిన చిన్న క్వశ్చన్స్ కాడుగా సమాధానం చెప్పారు. ఎస్ మరి ఇప్పుడు దాకా మరి సౌమ్యకి 2 క్వశ్చన్స్ అయిపోయాయి. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కాడుగా సమాధానం చెప్తాను. 10,000లో 16-80 గెలుచుకోవచ్చు. సో సౌమ్య మూడో క్వశ్చన్కి వెళ్ళే ముందు సరదాగా ఒక బ్రేక్ తీసుకుందాం. మన 10,000లో టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు 10,000. సో చూసారు కదా మరి కరెక్ట్గా మన 10,000లో 6 క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 16-80 గెలుచుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా మరి వీళ్ళు సమాధానం చెప్పి డబ్బులు గెలుచుకున్నారు. అండ్ మొత్తానికి 6 క్వశ్చన్స్ ఎవరు సమాధానం చెప్పాలి. సో మరి ఇవాళ మన 10,000లో ఎవరు గెలుస్తారో తెలుసుకుందా. సౌమ్య నీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అయిపోయాయి. యూ గాట్ 40 రూపీస్. ఇందాక ఆప్షనల్ క్వశ్చన్ కూడా చెప్పాను. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కడగదామని చెప్తే 10,000లో 16-80. సో ఇందా నుండి 16-80 అంటున్నావు కానీ నువ్వు ఇస్తున్నావు అంటున్నావు. మీరు చిన్న క్వశ్చన్స్ అడిగినా మీరు చెప్పలేకపోతున్నారు. అండ్ ఇప్పుడు సరదాగా ఇందాక ఎవరు యాక్టివిటీ చేస్తున్నారు. నవ్య చేస్తా. ఓకే యాక్టివిటీ తీసుకొని నేను మూడో క్వశ్చన్ అడుగుతాను. మూడో క్వశ్చన్ కాడుగా సమాధానం చెప్తే 50 రూపీస్ వస్తాను. నువ్వు వార్మప్ చేయి. ఎస్ కమాన్ నవ్య ఇప్పుడు యాక్టివిటీ చేస్తావు. సాంగ్ కొడతా. ఓకే కమాన్ గడిగా క్లాప్స్ కొట్టండి అందరం. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो. ఓకే నవ్య సూపర్. మరి ఆశికి మంచి పాట పాడి గడియా క్లాప్స్ కొట్టండి. మరి వెనకాల నుండి కూడా మంచి కోరస్ ఇచ్చారు. తుమ్ హీ హో అని ఫీల్ అయిపోయారు, మొత్తానికి ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ. అండ్ సౌమ్య ఓకేనా? నేను మర్చిపోలే, టెన్షన్ పడబాకు. మర్చిపోయింది ఏమో నేను అసలు అక్కడ పోయింది. మళ్ళీ యాక్టివిటీస్ అంటున్నాడు. నా క్వశ్చన్స్ ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. ఆ 4 డబ్బులు ఇచ్చి వెళ్ళిపో ఉంటుంది నవ్య కాదు సౌమ్య. ఓకేనా సౌమ్య నీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అయిపోయాయి. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అండ్ మూడో క్వశ్చన్ ఆల్రెడీ 50 రూపీస్ క్వశ్చన్ అని చెప్పేసాను. ఆల్రెడీ మాకు కూడా తెలుసు అంట. అడగంటా మూడో క్వశ్చన్. యా సింహాద్రి మూవీకి డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. చెప్పారు వెనకాల నుండి? అమ్మాయి చెప్పేశారు. ఇక్కడ అయిపోయింది చెప్పేశారు. టెన్షన్ వెనకాల నుండి చెప్పేసింది. గడియా క్లాప్స్ కొట్టండి. రైట్ ఆన్సర్ ఎనీవేర్ రాజమౌళి. సౌమ్య వెనకాల నుండి చెప్పారు కదా ఇది చెప్పలేదా? అమ్మాయి ఇంకోసారి అడిగితే సీరియస్గా చెప్పలేదు ఎన్నిసార్లు చెప్పాను అన్నది. అండ్ ఇది కరెక్ట్గా సమాధానం చెప్పే కాబట్టి యూ గాట్ 50 రూపీస్ ఫర్ థర్డ్ క్వశ్చన్. అండ్ రిమైనింగ్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి గడియా క్లాప్స్ కొట్టండి. మొత్తానికి 90 రూపీస్ వచ్చాయి. సో చూశారు కదా మన 10,000లో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సింపుల్ క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే ఎలా అయినా సింపుల్గా గెలిచేయచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ మీ దగ్గర కూడా వస్తాను, మీరు కూడా సమాధానాలు చెప్పొచ్చు అండ్ డబ్బులు గెలుచుకోవచ్చు. అండ్ ఇప్పటికే సౌమ్యకి 90 రూపీస్ వచ్చాయి. అండ్ ఆప్షనల్ క్వశ్చన్ అండ్ 80 రూపీస్ మామూలుగా మనం 3 క్వశ్చన్స్ అడిగా. అండ్ 4th క్వశ్చన్ ఈ కరెక్ట్గా సమాధానం చెప్తే 100 రూపీస్ వస్తాయి. ఇంకా 5th క్వశ్చన్ 500. సో వెళ్ళిపోదాం. సాంగ్ ఏమైనా పడతాం? ఇందాక అనుకున్నాం కదా, డిస్కషన్ చేశారు కదా, ఒక 2 minutes సాంగ్ పడదామని. అబ్బా మర్చిపోయినా వీళ్ళు ఏదో అనుకున్నారు కానీ మర్చిపోయారు అనుకున్నాం. అందుకనే డిస్కషన్ ఆపేసాను. అసలు నో ప్రాబ్లం. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. ఈ క్వశ్చన్ తర్వాత నువ్వు కంపల్సరీ ఇది యాక్టివిటీ చేయాల్సిందే. అండ్ 4th క్వశ్చన్ 100 రూపీస్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా భారత తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? మహిళ. మాయావతి. ఒకసారి గడియా క్లాస్ కొట్టండి. రైట్ ఆన్సర్. అండ్ మొత్తానికి 4th క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పింది. వామ్మో సౌమ్య
నువ్వు సైలెంట్గా ఉండి మహేష్ బాబు సినిమాలో లాగా డైలాగులు చెప్పేస్తున్నావు అండ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పేస్తుంది అండ్ ఫోర్త్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పింది. యూ గాట్ 100 రూపీస్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ టోటల్ 180 రూపీస్. ఒకసారి గడిగా క్లాస్ కొట్టండి సీరియస్లీ. యా నిజంగా మొత్తానికి చూసేయాలి తెలిసి నువ్వు 10th గెలుస్తావు, ఎందుకంటే 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 1680 అలా అని కొట్టేస్తావు. ఎస్ ఇంకా మరి ఆల్రెడీ నీకు 5 క్వశ్చన్స్ అయిపోయా, 4 క్వశ్చన్స్ అయిపోయాయి. 5 క్వశ్చన్స్ కాదు, 5 అంటే 500. సో 4 క్వశ్చన్స్ అయిపోయాయి సౌమ్యకి అండ్ 180 రూపీస్ వచ్చి ఆప్షనల్ క్వశ్చన్తో సహా. సో మరి యాక్టివిటీస్ కోసం ఇందా నుండి చాలా మంది నేను చేస్తాను అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మరి యాక్టివిటీ చేస్తారో తెలుస్తుంది. ఇందాక ఎవరు యాక్టివిటీ చేస్తుంది ఇక్కడ సాంగ్ పాడుతాను. నీ పేరు చెప్తావు సార్? సిరి చందన. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఏ యాక్టివిటీ చేస్తావు? జోక్ చెప్తావు ఒకసారి రెడీగా క్లాస్ కొట్టండి. ఒక టీచర్ వచ్చి స్టూడెంట్ అడుగుతుంది, అరే నీకు కర్త కర్మ క్రియ అంటే ఏంటి తెలుసారంటే తెలుసు టీచర్ అంటాడు. ఒకసారి చెప్పరా అంటే నేను ఒక అమ్మాయిని చూశాను, అది కర్త, ఆ అమ్మాయి నేను ప్రేమించాను, అది క్రియ, ఆ అమ్మాయి మీ అమ్మాయి కావడం నా కర్మ. మామూలు కాదుగా వీళ్ళల్లో అసలు చాలా మంచి జోక్ ఉంది నిజంగా. ఒకసారి రెడీగా క్లాస్ కొట్టండి. సూపర్ జోక్. అండ్ సిరిచంద్ర సో మళ్ళీ దగ్గరకు వస్తాను, నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇప్పటికి సౌమ్యకి మరి 4 క్వశ్చన్స్ అయిపోయాయి అండ్ 190 రూపీస్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కడగా సామని చెప్తే మన 10th విన్ కావచ్చు. అండ్ ఇంకెవరన్నా సాంగ్స్ కానీ డైలాగులు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ? యా డైలాగ్ చెప్తావు. వెరీ గుడ్. నీ పేరు చెప్తావు? రసజ్ఞాంజలి. వామ్మో నీ పేరు చదవాలంటే నాకు ఒక పేపర్లో రాసి కానీ నాకు నోరు తిరిగేటట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తావా? రసజ్ఞాంజలియా? ఓకే నేను అంజలి. వెరీ గుడ్. సింపుల్గా అంజలి అని పిలుపుతుంది. చాలా మంచి హెల్ప్ చేసావు అండ్ జోక్ కాకుండా. ఓకే అంజలి కమాన్ ఇప్పుడు యాక్టివిటీ చేస్తున్నావు. డైలాగ్ చెప్తావు? ఓకే ఏ సినిమాలో? పోకిరియా? ఎవడు కొడితే అంటావు ఇంకో నువ్వు కంపల్సరీ అదే డైలాగ్ చెప్తాను. సో ఇక్కడ చూసి చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే మహేష్ బాబు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్గా డైలాగ్ చెప్పింది అండ్ మంచి సిగ్గుపడి కూడా చెప్పావు కదా మహేష్ బాబు. అట్లా చెప్పడే ఆ డైలాగ్లో ఇట్లా వీళ్ళు చేతులు పెట్టి ఎవడు కొడితే అని అంటుంది. నో ప్రాబ్లం. అండ్ వీళ్ళు అంతే చెప్తారు అమ్మాయిలు కాబట్టి. అండ్ ఇంకా చాలా మంది చాలా 10th యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆల్రెడీ సౌమ్యకి 4 క్వశ్చన్స్ అయిపోయి అండ్ సౌమ్యాన్ని ఎక్కడికి వచ్చేస్తున్నాయి. ఇవాళ ఎలా నువ్వు 10th గెలుస్తావు అమ్మా నాకు అర్థమైపోయింది. అండ్ కానీ యాక్టింగ్ చేస్తుంది టెన్షన్ పడ్డట్టు. క్వశ్చన్స్ చెప్తుంది, డబ్బులు తీసుకుంటుంది. సో ఫార్ములా పాటిస్తున్నాం అంతేనా? అలా టెన్షన్ పడితే క్వశ్చన్స్ కరెక్ట్గా తగులుతున్నాయి అనుకుంటుంది. మరి 5th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీయా? నిన్ను సేమ్ ఇది కూడా కొద్దిగా అలాంటి క్వశ్చనే. సో మొదటి మహిళ IAS ఆఫీసర్ ఎవరు? కిరణ్ బేడియా? వామ్మో IPS అమ్మ. ఎనీవే నో ప్రాబ్లం. ఇక ఇక్కడ ఒక ఆప్షన్ వదిలేసింది. ఇట్ ఈస్ రైట్ కాదు రాంగ్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టబాకండి అమ్మ, అది రాంగ్ ఆన్సర్. మీకు అని నాకు తెలుసు వీళ్ళు గట్టిగా అనగానే క్లాప్స్ కొడతారని. సో ఎవరికైనా తెలుసా అది? మొదటి మహిళ IAS ఆఫీసర్. నీ పేరు చెప్తావు? మాధవి. నీకు ఆన్సర్ తెలిసినట్టుంది. మంచి బ్లింక్ ఇస్తున్నావు. ఒకసారి ఇట్లా నవ్వింది అక్కడ నుండి నాకు ఇలా వెలుగులు తగిలే. దానికి ఆన్సర్ చెప్తావు గట్టిగా? అన్నా జార్జ్. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. పాపం ఆమె చెప్తే 500 వచ్చాయి, నువ్వు చెప్తే 10 రూపాయలు అంతే తేడా అంతే అక్కడ. ఎందుకంటే సౌమ్య చెప్తే 500. ఎందుకంటే 5th క్వశ్చన్ నీకు ఆప్షనల్ క్వశ్చన్ కాబట్టి 10 రూపీస్ వచ్చా. నీకు 20 రూపీస్ ఇచ్చా. అయినా కూడా మాట్లాడలేదు. 20 రూపీస్ ఇచ్చావు అంతేనా? 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చా కాబట్టి ఏం మాట్లాడలేదు అంటుంది. సో మాధవి ఏమైనా పాట కానీ డైలాగ్ కానీ డ్యాన్స్ కానీ జోక్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఫాదర్ సంతో అంటాడు, పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకోరు, అమ్మాయికి ఎగ్జామ్లో 100/100 వచ్చాయంటే సన్ అంటాడు, ఆ అమ్మాయిని చూడడం వల్ల డాడీ నా మార్క్స్ అని పోయాయి అంటాడు. తెలుసు కాదు అందరికి అయితే ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. చాలా మంచి జోక్ చెప్పింది. అండ్ మొత్తానికి వీళ్ళు బాయ్స్ని టార్గెట్ చేసి చెప్తున్నారు జోకులన్నీ. అండ్ నాకు అర్థమైపోయింది. ఇంకా చాలా మంది మన 10th మరి ఎనర్జీగా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ సౌమ్యకి ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి 190 రూపీస్ వచ్చాయి. అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్ చెప్పలేకపోయింది. మరి మన 10th ఇవాళ 6 క్వశ్చన్స్ కాడుగా సామని చెప్పి ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం. అండ్ మధ్య యాక్టివిటీస్ కూడా తెలుసుకుందాం. ప్రౌలిక నువ్వు కొద్దిగా ముందుకు వస్తా. ప్రౌలిక నువ్వు ఏం చేస్తున్నావు? ప్రౌలిక ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అండి. ఏదో ఉంటుంది వెనకాల నుండి నీ హైట్ కన్నా ఎక్కువ ఉన్నట్టు ఏదో ఉంటుంది, ఇలా చూడాల్సి వస్తుంది అంటుంది. ఎనీవే నో ప్రాబ్లం. సో ప్రౌలిక రెడీనా? నీ ఫేవరెట్ హీరో చెప్పు. సూర్య. అబ్బా మంచి కాన్సెప్ట్ వచ్చేసింది. అండ్ సూర్యకి రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది సికిందర్ మూవీలో హీరోయిన్ ఎవరు? సమంత. అబ్బా మిస్ అయింది నా క్వశ్చన్ ఇది. నాకు ఇది సింపుల్ క్వశ్చన్, నాకు తెలుసుగా అనుకుంటుంది వెనకాల టెన్షన్ ఏం పడబాకు, నీకు కూడా వస్తాయి. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఒకసారి రెడీగా క్లాప్స్ కొట్టండి. సికిందర్ మూవీలో హీరోయిన్ వచ్చేసి సమంత. అండ్ యూ గాట్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్. ఓకేనా? నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్డ్గా ఉండు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటా అలా ఉండు, కానీ కొట్టబాకు ఫ్రెండ్స్తో ఎలా ఉంటా అలా ఉండు అని. అండ్ ఓకేనా? టెన్షన్ లేకుండా నేను అడిగే సింపుల్ క్వశ్చన్స్ ఆల్రెడీ నీకు అర్థమైపోయింది. అండ్ ఆ సినిమాకు హీరో ఎవరు అండ్ హీరోయిన్ ఎవరు ఆల్రెడీ ఇప్పుడు నేను అడిగేసాను ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అదే విధంగా సింపుల్గా ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళి ముందు సరదాగా యాక్టివిటీ చేస్తాం. సాంగ్ పడతాం. ఒకసారి రెడీగా క్లాప్స్ కొట్టండి. అటు నువ్వే ఇటు నువ్వే, ఎటు చూస్తున్నా అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిగిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో
చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమైన గురుతుకు రానా క్షణమైన ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. ఓకేనా, అయిపోయిందా? అమ్మాయి నువ్వు ఆపినా మీ ఫ్రెండ్స్ ఆపేటట్లేరు వెనకాల నుండి, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి గడిగా క్లాప్ కొట్టండి. మొత్తం ప్రౌలిక సూపర్గా పాడింది. అండ్ ఇంకా నీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ కడగా సమాన్ చెప్తే మన 10 విన్ కావచ్చు అండ్ 1680 రూపీస్ గెలుచుకొని వెళ్ళిపోవచ్చు. ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ గెలిపోదా? రెడీనా? సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. అండ్ సికింద్ర మూవీ నుండి అడుగుదాం అనుకున్నాను. దానికి డైరెక్టర్ ఎవరు? స్వామి పేరు కొద్దిగా చెప్పేశాను నేను, నువ్వు ఇంకా చెప్పొచ్చు. ముందు కొద్దిగా యాడ్ చేసుకొని చెప్పొచ్చు. ఆల్రెడీ వెనకాల స్వామి అని ఉంటుంది. నీకు తెలుసా? అమ్మయ్య, చిన్నస్వామి. చిన్నస్వామి స్వామానంగంలోనే చిన్నస్వామి అని అంటుంది. ఎనీవే చిన్నస్వామి కాదమ్మా. ఎవరికన్నా తెలుసా ఇక్కడ ఆన్సర్? లింగస్వామి. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. అండ్ నీ పేరు చెప్తా? హర్షియా. వెరీ గుడ్. అండ్ యూ గాట్ 10 రూపీస్. చూసారు కదా, మొత్తానికి ఎనర్జీగా మన 10 పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం మరి మధ్యలో డ్యాన్స్ చేస్తున్నారు అండ్ పాటలు పాడుతున్నారు అండ్ మధ్యలో మిమిక్రీలు కూడా చేస్తున్నారు.